నాకు అసలు అర్థం కాలే తమిళ్గా. ఆయన అంటే ఇతను చెప్పారనమాట, రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉందట, పూజ నువ్వు పాడుతున్నావు రమ్మన్నారు. నేను నాకు ఇళయరాజా గారని ఆయన పెద్ద అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఆయన సూపర్ హిట్ సినిమాలు వచ్చేసాయని, అన్నకిళి ఇవన్నీ. ఇంటికి రాగానే అందరూ ఏమైంది ఇంట్లో అందరూ అడిగితే, రేపు మార్నింగ్ రికార్డింగ్ పూజట నన్ను రమ్మన్నారు సోలో సాంగ్ అంటే, ఓ మా చిన్నన్న అయితే నిజంగా అవును రా రేపు మార్నింగ్, నేను మామూలుగా రేపు మార్నింగ్ రికార్డింగ్ అట రమ్మన్నారు. రికార్డింగ్కి వెళ్ళాను. నాకు ఏమీ తెలీదు స్వప్న గారు, నిజంగా చెప్పాలంటే ఏమీ తెలీదు. ఒక పెన్ను చేతిలో పెట్టుకున్నాను రాసుకోవడానికి. వెళ్ళి అన్నయ్య ఏం చెప్పారంటే, నువ్వు ఒక ప్రొఫెషనల్ సింగర్గా రాణించాలంటే నీ పాటికి నువ్వు వెళ్ళాలి, నీ వెనకాల ఒకళ్ళు రావాలి, నన్ను దింపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అట్లా లేదు. నేను అక్కడ దింపేస్తారు, నువ్వు వెళ్ళి పరిచయం చేసుకొని నువ్వు వెళ్ళు. సరే నాకేంటి, రాజా గారు నిన్ను చూసాం కదా, అలాగే శ్రీనివాసన్ గారు ఉంటారు, భయం లేదని చెప్పి నేను వెళ్ళిపోయి పూజ కార్యక్రమం జరుగుతుంది. నేను ఒక తలుపు పక్క నిలబడ్డా, కూర్చోవాలని కూడా తెలియదు నాకు. వాళ్ళందరూ ఇంకా సింగర్ రాలేదు అని అంటున్నారు, నా వైపు చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ నేను సింగర్ అని ఎవరికి తెలీదు, నేను చెప్పలేదు, నాకు తెలీదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. తర్వాత కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి, పాప నువ్వు పాడతావా, సింగర్వా? అవును, రామ్మా నీకోసం వెయిట్ చేస్తున్నారు రాజా గారు అని తీసుకెళ్ళారు. అలా ఫస్ట్ సాంగే సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత, ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన అన్నమాట ఒకటే, ఈ గొంతు నాకు చాలు అన్నారు. అని మధ్యాహ్నం పాట నువ్వు నాతో డ్యూయట్ పాడతావా అని అడిగారు. తప్పకుండా అప్పటికి నాకు తెలిసింది రాజా గారు అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, రెండో సాంగ్ కూడా పాడదామని పిలుస్తున్నారని. తప్పకుండా పాడతానండి అని అక్కడే ఉండి 2 సాంగ్స్ పాడి వచ్చాను అనమాట. ఇంత చేసి మీరు ఇంత పాట వెనక, సరే నాన్నగారు చూసి చూడనట్టు కొంచెం ముందు ఎంకరేజ్ చేస్తూనే, నాన్నగారి దగ్గర డైరెక్ట్గా మీరు ఏమైనా పాట, హరికథ కానీ పాట కానీ నేర్చుకున్నారు? నాన్నగారు ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు చేసేవారండి నెల్లూరులో, ఆరాధనోత్సవాలు చేసేవారు. ఆయనకి మా అమ్మగారికి ఏంటంటే ఎప్పుడైనా సరే నేను కానీ అన్నయ్య కానీ లేకపోతే మా చిన్న చెల్లెలు కానీ హరికథ చెప్పాలి అని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అన్నయ్యకి కూడా ఉండేది అది. నేను కొంచెం నేర్చుకున్నాను కానీ నాకెందుకు కొంచెం సిగ్గు అనిపించేది హరికథ. కానీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాన్న నేను హరికథ చెప్పలేను కానీ నాకు ఒకసారి ఒక 15 నిమిషాలు టైం ఇస్తే నేను పాడుతాను అన్నాను. ఆయనకి చెప్పారు, సినిమా పాటలంతా పాడకూడదు, త్యాగరాజ స్వామి కీర్తనలే పాడాలి అని. అట్లాగే నన్ను ఒక 3 కీర్తనలు నేర్చుకుని నేను పాడతాను, తప్పకుండా పాడతాను. అలా అప్పుడు కూడా ఏం చేశారంటే ఆయన 3 గంటల స్లాట్ ఇచ్చారు, చిన్నపిల్లలందరూ పాడే స్లాట్లో పాడించారనమాట. సో దానికి మా ఇంటి నుంచి అందరూ కదిలొచ్చి అదేదో నేను పెద్ద కచేరీ చేస్తున్నట్టు అనమాట. అమ్మ, కజిన్స్, సిస్టర్స్ అందరూ వచ్చి కూర్చొని విని, మా అమ్మ నాన్నగారిని అడిగింది ఎలా పాడిందంటే, పర్వాలేదు ఆ 3 గంటలు ఆ పిల్లలకి దానికి కరెక్ట్గానే పాడింది, పర్వాలేదు ఇంకా సాధన చేయాలి అనేవారు. ముఖ్యంగా అలాంటి పాటలు ఏదన్నా నేను కాంపిటీషన్లో పాడుతున్నానన్నప్పుడు మటుకు దగ్గర కూర్చోపెట్టుకొని తాళం అది చెప్పి ప్రాక్టీస్ చేయించేవారు నాన్నగారు. మంచి పాటలు పాడుతూ ఒక్కసారి ఒక కాంపిటీషన్కి పెండ్యాల గారు జడ్జిగా వస్తున్నారు. సో అది చెప్పాం నాన్నగారికి, ఇట్లా పెండ్యాల గారు జడ్జిగా వస్తున్నారు, నేను పాడుతున్నా అంటే, ఆషామాషి పాటలన్నీ పాడకూడదు, నువ్వు పాడితే మంచి పాట పాడు అంటే, నేను పూజలు పూలు తెచ్చాను పాడదాం అనుకున్నాను. వద్దు, అంత సింపుల్ సాంగ్ పాడకూడదు, వచ్చేవారు ఎవరనుకుంటున్నావు పెండ్యాల గారు అంటే, అప్పుడు దాంట్లోనే నీ దయ రాదా తీసుకున్నాను అనమాట. అది కూర్చోబెట్టి పాడించి మా నాన్న తాళం వేయించి మొత్తానికి ప్రైజ్ వచ్చేసిందిగా, ఫస్ట్ ప్రైజ్. అబ్బో. సో ఆయన వచ్చి మాట్లాడి ఆశీర్వదించి తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడాను. సో నేను అప్పుడు ఆయనకు చెప్పాను అనమాట, గురువుగారు మీకు గుర్తుందో లేదో కానీ మీరు నెల్లూరు వచ్చారు, నేను కాంపిటీషన్లో పాడాను. అవునా తల్లి, నాకు గుర్తులేదమ్మా, చిన్నదాని ఏంటో అప్పుడు అన్నారనమాట. సో అంత అసలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయనివ్వండి. రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు, కేవి మహాదేవన్ గారు, గోవర్ధనం గారు, వీళ్ళందరి దగ్గర పాడటం అనేది అసలు చాలా గొప్ప, అంటే అదృష్టం అని చెప్పాలి. చాలా, మీ పాట కూడా అంత
ఒరిజినల్ పాట అని అంటారు కదా, అంటే గొంతుకల్లో ఎక్కడ అప్పుడులో ఫాల్స్ వాయిస్లని రకరకాల అంటే సిస్టమ్స్ వచ్చాయి, ఇలా పాడొచ్చు అని కూడా వచ్చి. అవును. బట్ అలా కాకుండా కానీ మీ తరంలోనే మీరు చిత్రగారు సమకాలికులుగా. అవునండి. మీ పాటల బాణీల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆవిడదొక స్టైల్ ఆఫ్ సింగింగ్, మీరు స్టైల్ ఆఫ్ సింగింగ్. ఎప్పుడైనా ఇది మీకు అంటే కంపారిటివ్ ఇది వచ్చిందా, అంటే మీరు కలిసి పాడడం లేకపోతే అలాంటి సందర్భాలు వచ్చాయా? వచ్చాయండి, చాలా సందర్భాలు వచ్చాయి. మీ ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. చాలా ప్రోగ్రామ్స్ చేసాం, అన్నయ్య కూడా లేకుండా నేను చిత్రాన్నే చేసామన్నమాట. టూర్ చేసాం, అమెరికా టూరు. మా ఇద్దరిలో ఎప్పుడు కూడా ఒక జెలస్ అని కానీ ఏది లేదండి. ఒక్కసారి నేను పాడిన పాట మళ్ళీ తన చేత పాడించేవారు. తను నాకు ఫోన్ చేసేది, శైలా ఇట్లా నువ్వు పాడిన పాట నన్ను పాడమని అడుగుతున్నారు. అంటే మీ వాయిస్ తీసి పాడించేవారు? నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసింది. ఎందుకు అలా జరుగుతుంది? అందులో మీరు అంటే ఇది సున్నితమైన ప్రశ్న, కానీ మీ పాట అంత బాగుంది ఒకటి. రెండోది మీరు ఎస్పి బాలు గారి సోదరి. అట్లా కాదండి, ఇక్కడ అలా ఉండదు. ఆ టైంలో ఎవరు హైలైట్గా ఉన్నారు దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ ప్రామినెన్స్ ఎవరికి ఉంది అప్పుడు అట్లా కూడా చూస్తారు. మా సినిమాలో చిత్రగారు పాడితే బాగుంటుందండి, మ్యూజిక్ డైరెక్టర్ నన్ను పిలిపి పాడిపించారనుకోండి, లేదంటే ఆ పాట చిత్రగారి చేత పాడిస్తామని. అట్లా తను పాడిన పాటలు కూడా నేను పాడినవి ఉన్నాయి. ఓ మచ్చుకు ఒక పాట అంటే మెన్షన్ చేయడానికి, స్వప్న వేణువేదో సంగీత్, అది ఒరిజినల్ నేను పాడాను. తర్వాత చిత్రగారు మిక్స్ చేశారు. అలాగే చిత్రగారు పాడింది నాకు పాట గుర్తులేదు. ఏదన్నా ఉంటే మేము ఇద్దరం ఫోన్ చేసుకుంటాం, ఇట్లా పాడమంటున్నారు, నేను పాడిన శైలాన్ని తను నన్ను అడుగుతుంది, నేను తను అడుగుతాను అనమాట. ఎందుకంటే మా మధ్య ఏ గొడవలు రాకూడదు రేపు ఫ్యూచర్లో. సో మాకు అలాంటివి అసలు ఏమీ లేవు, ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటాం. తర్వాత ఇంకొకటి కూడా అండి, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికి ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో, ఏది మంచిదో అది భగవంతుడికి తెలుసు. దాన్ని మించి మనం ఏది ఆశించకూడదు. మనకి ఏది వస్తే అదే సంతోషం కదా. ఇప్పుడు నాకు ఒక టాలెంట్ నాకు ఉండొచ్చు, దాన్ని మించి తనకు ఒకటి ఉండొచ్చు, దాన్ని మించి నాకు ఇంకొకటి ఉండొచ్చు. సో ఇలా నేను ఏదనుకున్నా కూడా భగవంతుడు నేను ఎంతవరకు హ్యాపీగా ఉండాలి, నేను ఎంతవరకు, ముఖ్యంగా మనలో జలస్ అనేది ఉండకూడదండి ఫస్ట్. అది ఎప్పుడు మనల్ని ముందుకు రానిదు, ఆనందంగా ఉంచదు. ఫస్ట్ మన్ని లోపల తినేస్తుంది అది. 24 గంటలు దాని మీదే ఆలోచిస్తుంటాం. సో నీ టాలెంట్ ఉండి కూడా నువ్వు జలస్ పెట్టుకున్నావు అంటే లోపల అది బయటికి రాదు కదా. ఎలాగూ నువ్వేం చేయదలుచుకున్నావు, నువ్వు స్టేజ్లో ఎలా పాడదలుచుకున్నావు, నీకు ఇచ్చిన పాట నువ్వు ఎలా పాడతావు, అంతే. ఇద్దరం కలిసి ఒక పాట పాడేటప్పుడు కూడా పోటాపోటీగా ఉన్నప్పుడు పాడేవాళ్ళం, అలాగే నవ్వుకుంటూ సరదాగా నవ్వుకుంటూ పాడేవాళ్ళం, అంతే. తప్పించి మా ఇద్దరి మధ్యనే కాదు, నాకు ఏ సింగర్స్తోనూ ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఏ సింగర్స్తోనూ రాలేదు. మీరు అందులో ఒక విధంగా చూస్తే మీకు అడ్వాంటేజ్, ఒక విధంగా చూస్తే డిసడ్వాంటేజ్ అని చెప్పను ఎప్పుడు, కానీ అడ్వాంటేజ్ ఒక ఫ్రేమ్వర్క్ కూడా. మీరు బాలుగారి చెల్లెలు అవ్వడం వల్ల అందరూ మన ఇంటి అమ్మాయి, మన అమ్మాయి చూసుకోవడం ఒక విధమైన ఇది ఉంటుంది. ఇంకో విధంగా చూస్తే గబుక్కుమని మీరు చొరవ తీసుకుని వెళ్ళలేరు. ఇంకోటి కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బాలుగారితో కంపేర్ చేస్తూ బాలుగారు లాగా పాడుతుంది, తను ఇలా ఇంత లెవెల్కి పాడుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లక్కీగా ఏంటంటే నేను ఆడపిల్లని అయిపోయాను. ఇదే చరణ్కి అయితే చాలా ఇబ్బంది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చరణ్ మీద, ప్రెషర్ అండి, చాలా ప్రెషర్. నేను చరణ్ అనే కాదండి, ఒక క్యాలిబర్ సంపాదించుకొని ఒక సినిమా యాక్టర్లను కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలందరికీ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. 24 గంటలు వాళ్ళకి తర్వాతేనండి వీళ్ళు అంటారు, కానీ వీళ్ళెంత కష్టపడుతున్నారో. ఎవరైనా కష్టపడితేనే ఆ లెవెల్కి వస్తారు, అది రాదు, అది ఆలోచించరు, కంపేర్ చేసేసి బాలేదు అనేస్తారనమాట. అది లక్కీగా నేను ఆ అమ్మాయిని అయ్యేటప్పటికి నాకు అది తగ్గిందనే చెప్పాలి. చరణ్ మీద చాలా ప్రెషర్ ఉంది, చాలా ప్రెషర్. మీరు గమనించేవారా, చరణ్ చెప్పేవారా మీతో? నేను గమనించేదాన్ని, నాకు తెలుస్తుంటుంది కదా అది, ఇది అదే చెప్పేదాన్ని, ఏం పర్వాలేనా నీ స్టైల్లో నువ్వు పాడు, నువ్వు వెళ్ళిపోతూ. కానీ లేత బాలుగారి గొంతు అక్కడక్కడ రాకుండా ఎలా పోతుంది? ఉంటుంది అసలు అప్పట్లో బాలుగారి గొంతులాగే ఉంటుంది చరణ్ గారి లాగే ఉంటుంది. కానీ అసలు మీది అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ, మీ పాటల జర్నీ. ఇందులో మీ ఫోకిష్ కైండ్ ఆఫ్ పాటలు, నాంపల్లి స్టేషన్ కాడి మొదలుకొని ఇవన్నీ ఇంకొక కోణం. అవును, అది చాలా తమాషా అని చెప్పచ్చండి. ఒక 1 ఇయర్లో కొంచెం తక్కువ సాంగ్స్ పాడి ఒక గ్యాప్ వచ్చేటప్పటికి ఇలాంటి పాట ఒకటి పడేది. సో దాంతో రివైవ్ అయ్యేది. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక నాంపల్లి స్టేషన్ కాడి, తర్వాత ఒక లాలు దర్వాజా,
ఇట్లా వచ్చి మళ్ళీ ఒక రివైవ్ అవుతూ వచ్చేదన్నమాట పాటలు. అసలు నాంపల్లి స్టేషన్ కాడ అయితే పాట విన్నప్పుడు చాలా ఈజీగా ఉంది ఈ పాట, అసలు అంతా ఒకేలాగా ఉంటుంది కదా మనకు. చక్రవర్తి గారు కూడా అంతా ఒకేలాగా ఉంటుందమ్మా, నేను కూడా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు పాడేసేసేయి అనుకున్నాం. మేము అంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఆ పాట. దానికి అవార్డు వస్తుందని కానీ అంత హిట్ అవుతుందని కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సరదాగా పాడేసాను పాట. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోయింది పాట, అంతా అయిపోయింది, వచ్చేసాం అనమాట. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి వాళ్ళు వాళ్ళ దానికి కోరిలేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పనిచేసే వాళ్ళు, కూలీలు, వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఆ పాటని వాళ్ళకి వాళ్ళు అన్వయించుకొని చాలా మా అక్క అప్పుడు హైదరాబాద్లో ఉండేదన్నమాట. వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఇల్లు కడుతున్నట్టు కూలీలందరూ. ఆ పాట వింటూ ఈ పోరి ఎంత బాగా పాడింది ఈ పాట, మన బాధలన్నీ చెప్పింది ఇందులో అనేవాళ్ళట వాళ్ళు. నాకు ఫోన్ చేసి చెప్పేదన్నమాట, ఇలా చెప్తున్నారు అని. తర్వాత నేను చక్రవర్తి గారు కూడా కలిసినప్పుడు అనుకునేవాళ్ళు, అన్నయ్య ఈ పాట ఇంత హిట్ అవుతుంది మనం అనుకోలేదు కదా అంటే, చెప్పలేమమ్మా జనాల పల్స్ అది, దాన్ని ఆ టైము అది రిలీజ్ అయ్యేది దాన్ని ఉంటాయి చెప్పారు. అలా చక్రవర్తి గారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి సినిమాలో ఒక పాట పాడించారు, చాలా ఎంకరేజ్ చేశారు. తిందామంటే తిండి లేదు, ఏదండి ఉందామంటే ఊరు లేదు, అదా, తిందామంటే తిండే లేదు, ఉందామంటే ఇల్లే లేదు, తిందామంటే తిండే లేదు, ఉందామంటే ఇల్లే లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నెలవు లేదు, నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగు రాజాలింగ, రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ, లింగ రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ. అది మన మాదాల రంగారావు గారు అబ్బాయి యాక్ట్ చేశారు దాన్ని. అవును, మాదాల రవి గారు అవును యాక్ట్ చేశారు. తర్వాత టి కృష్ణ గారు కూడా అండి, చాలా మేమిద్దరం చాలా ఫ్రెండ్స్లా ఉండేవారు యాక్చువల్గా. చాలా విషయాలు మాట్లాడుకునేవాడు, ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా ఆయన చాలా విషయాలు చెప్పేవారు నాతో. ఆయన ప్రతి సినిమాలో ఒక పాట పాడించేవారు, ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం, పాటల గురించి, తర్వాత ఈ రెవల్యూషనరీ సాంగ్స్ గురించి, అవి ఎలా పాడాలి, ఎవరెవరు పాడుతున్నారు, ఇవన్నీ చాలా చెప్పేవారు ఆయన. చాలా మంచి ఒక ఫ్రెండ్షిప్ ఉండేది మా ఇద్దరికి అన్నమాట. వారు లేకపోవడం అనేది చాలా 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 బాధేస్తుంది నాకు. వాళ్ళు వెళ్ళిపోయిన అసలు మాటల్లో ఏం చెప్తామండి అంటే నిజం అనుబంధం